తిరుపతి జిల్లా రేణిగుంట గాజులమడ్యం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాశాల అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తలు రెడ్డివారి గోపాలకృష్ణరెడ్డి, దినకరెడ్డి, వేదకిషన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వేద పండితులు, అర్చక బృందం మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా ఆలయ రాజగోపురం, విమాన గోపురాలపై ఉన్న పవిత్ర కలశాలకు మహాకుంభాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. పవిత్ర నదీ జలాలతో స్వామివారికి సంప్రోక్షణ చేశారు. కుంభాభిషేకం అనంతరం సీతా కళ్యాణ హనుమంత్ పరివార సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారికి విశేష పూజలు, అలంకరణలు జరిగాయి. స్వామివారి పట్టాభిషేక వైభవాన్ని తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అభిషేకం అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గాజులమడ్యం గ్రామ ప్రజల సుభిక్షం కోసం, లోక కళ్యాణం కోసం సీతా లక్ష్మణ హనుమంతు పరివార సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారి మహాకుంభాభిషేకాన్ని గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. అనంతరం అర్చకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తిరుపతి సమీపమునందు రేణిగుంట మండలం గాజులమన్యం గ్రామమునందున శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామస్వామి వారి యొక్క ఆలయ నవీకరణ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమం గత 3 రోజుల నుంచి వైఖానస ఆగమ శాస్త్రరీత్యా అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరిగినది. ఈ యొక్క గాజులమన్య గ్రామమునందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామస్వామి వారు ఎంతో విశేషమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారు. భద్రాద్రి సీతారామస్వామి యొక్క రూపమునందున ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపము ఒకే విధముగా ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరికీ ఇస్తుంది. ఈ యొక్క దేవాలయమునందు జరిగినటువంటి సంప్రోక్షణాది వైభవాన్ని భక్తులందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క ఆలయ అభివృద్ధినందు మీ యొక్క పాత్రని ఉంచుతూ, అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని చేసి సీతారామస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందగలరని తెలియజేస్తూ, జై శ్రీరామ్, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. గత 3 రోజులుగా గాజులమన్యం గ్రామ ప్రజల సుభిక్షం కోసం అత్యంత వైభవంగా శ్రీ 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 పట్టాభిరామ స్వామి వారి మహాకుంభాభిషేకం నిర్వహించడమైనది. గత 3 రోజులుగా ఈరోజు నిన్న కలశ స్థాపన అయినది. ఈరోజు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఇప్పుడు గాజులమన్యం గ్రామ ప్రజల సహకారంతో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.